లేదమ్మా, ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే. తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడే తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మన వాడికి ఆ పిల్ల ఎప్పుడో నచ్చిందాయే. ఇంకా ఆలస్యం దేనికి? మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకగా బాత్రూమ్ లో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మ, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు. మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదనలేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు ఈ మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళి వచ్చేశాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళిరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు అడ్డం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా, నేను ఏమిటి? ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు. సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాచి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ, పెంపకం చాలా బాగుంది. రావయ్య. అంత అయిపోయింది. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? మ్యాసివ్ హార్ట్ అటాక్, అబ్జర్వేషన్ లో ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు. వెంటనే ఈ మందులు తెప్పించండి. మావయ్య, నేను వెళ్ళి ముందుకు తీసుకొస్తా. వద్దు, నేనే తప్పించుకుంటాను. నువ్వు వెళ్ళిపో. అవునరా, అది కళ్ళు తెరిచి దీన్ని ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది. నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదురా. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి వెళ్ళు. మావయ్య, లేదురా, దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను. అప్పుడు వద్దు కదా, నువ్వేమి దిగులు పడకు. వెళ్ళిపో.
అది కళ్ళు తెరిచి నేను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని 1వ తరగతి పుస్తకంలో చదువుకున్నానే కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవ్వగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి, అవే మాటలు రోజా, ఊరుకో ఊరుకో. షీఈ్ ఆల్ రైట్. అలాగే డాక్టర్. ఈ రోజే మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు 1 నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ, షీఈ్ ఆల్ రైట్. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాలేదమ్మా, భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరేరే, మీకు బాగలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏం అనరు, నేను నచ్చితే పోస్తాగా. ఇదిగో హలో. ఏమిటా విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద.